మనకి ఇంగ్లాండ్ మీద ఎడ్యుబాస్టన్లో మన ఇండియన్ టీం గెలిచి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది కదా. అయితే మరి ఇప్పుడు జరుగుతున్న లార్డ్స్ వేదికగా కూడా మన వాళ్ళకి గెలిచి మరి సిరీస్లో ముందుండాలని చూస్తూ ఉంటారు. అయితే మరి ఇంకో పక్క చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఎడ్యుబాస్టన్ టెస్ట్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమాంతం తగ్గిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజెంట్ వాళ్ళు ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఉన్నారనే చెప్పాలి. అయితే మరి మన కాన్ఫిడెన్స్ లెవెల్లో మన వాళ్ళు డామినేట్ చేస్తూ ఉన్నా సరే ఒక భయం అయితే మన ఇండియన్ టీంని వెంటాడుతూనే ఉంది. అదేంటంటే మనకి ఇండియన్ క్రికెట్ టీంలో ది బెస్ట్ బౌలర్ అంటే మనకు బుమ్రాని గుర్తొస్తూ ఉంటాడు కదా. మరి ఇటువంటి బుమ్రా మన ఇండియన్ టీం తరఫున ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే మరి ఇప్పటి వరకు బుమ్రా మొత్తం కూడా 46 టెస్ట్ మ్యాచెస్ ఆడితే ఇండియన్ టీం తరఫున అతను ఉన్నప్పుడు కేవలం 20 టెస్ట్ మ్యాచెస్ మాత్రమే మనం గెలిచాం. ఒక 22 టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయి దాని తర్వాత మిగతా 4 టెస్ట్ మ్యాచెస్ డ్రా చేసుకున్నాం. అయితే మరి బుమ్రా లేనప్పుడు కనుక మనం రికార్డు చూసుకుంటే మొత్తం 27 టెస్ట్ మ్యాచెస్లో చూసుకుంటే అతను ఆ 27 టెస్ట్ మ్యాచెస్లో కూడా మనం కేవలం 5 టెస్ట్ మ్యాచెస్ మనం ఓడిపోయాం. దాని తర్వాత 19 టెస్ట్ మ్యాచెస్లో మనం గెలవటం జరిగింది. మరి ఈ రికార్డు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం వేస్తూ ఉంది. మరి మనకి బుమ్రా ఉన్నాడు అనే నమ్మకం ఉన్నా సరే మనం ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఓడిపోతూ ఉన్నాము. మరి ఒక ఐరన్ లెగ్ లాగా మారాడు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారనమాట. మరి ఈ టెస్ట్లో కనుక మరి మన వాళ్ళు ఓడిపోతే మరి అదే నేమ్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మరి బుమ్రా 4th టెస్ట్లో కూడా ఆడతాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట.